అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. రాజంపేట పట్టణంలోని BSNL కార్యాలయం సమీపంలో హరిప్రసాద్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉరివేసుకునే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం. ఆ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బలవన్మానికి పాల్పడుతున్నట్లు చెప్పినట్లు సమాచారం. నమస్తే అయ్యా, నేనైతే ఇలాంటి బ్రతకలేనయ్యా. నేను నీకు మాట ఇచ్చినాను, చేయలేకపోతున్నాను. నిత్యం బాధల అవమానాలు, ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాను. బొమ్మల చంద్రశేఖర్ నీకు డబ్బు ఇస్తున్నాడు, మన ఇద్దరు డబ్బు ఇస్తున్నాడు, తీసుకో, దాంట్లో 5 లక్షలు తీసుకో, నువ్వు నాకు అమ్మ వాళ్ళకి ఇచ్చేయి. నేనైతే ఈ దరిద్రమైన జీవితాన్ని నేను బ్రతకలేనయ్యా. దయచేసి నేనైతే ఇలాంటి బ్రతకదలుచుకోలేదు. నాకేగా జరిగిందంటే నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నా మనసు నాలో లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దయచేసి అమ్మ వాళ్ళకి ఆ డబ్బు ఇప్పి నన్ను మర్చిపో. జీవితంలో నేను నాకే ఇలాంటి బతుకు వచ్చిందో లేకుంటే అందరికీ ఇట్లా ఉందో తెలియదు, కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు నేను తట్టుకునే పొజిషన్లో అయ్యా. బొమ్మల చంద్రశేఖర్ డబ్బులు ఇస్తానన్నాడు, ఇస్తాడు, తీసుకోలేక వచ్చి వేస్తారం, తీసుకొని అమ్మ వాళ్ళకు కూడా ఇచ్చేయి. దయచేసి నేను మాట తప్పినందుకు నన్ను క్షమించయ్యా. దయచేసి క్షమించు. నేనైతే ఈ బ్రతకలేను. సారీ అయ్యా, సారీ అమ్మ, సారీ నాన్న, నేను ఏం చేయలేకపోయానమ్మా మీకు. దయచేసి మీరు ఏం బాధపడద్దు. నా జీవితం ఎట్లా నాశనం అయిపోయింది. అన్ని తప్పులే, పొరపాట్లే, నా జీవితం అంతా పొరపాట్లే, తప్పులు. సరే అమ్మా. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డయ్య అందిస్తారు. రెడ్డయ్య, చెప్పండి. రాజంపేట పట్టణంలో గత రాత్రి సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకున్న హరిప్రసాద్ రెడ్డి అనే అతనిది సొంత ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా నుంచి రాజంపేటకు వలస వచ్చి ఇక్కడ గోపి సెంటర్ పెట్టుకునేసి జీవనం సాగిస్తున్నారు. ఇతనికి వచ్చేసి ఇద్దరికి రెండో వివాహం జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ సమావేశం వీళ్ళకి వచ్చేసి తల్లిదండ్రులకు కానీ ఇతని వచ్చేసి ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఎవరికి ఇవ్వాలని అని వచ్చేసి ఈ బతకడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అందరికీ క్షమాపణ చెప్పుకునేసి అతను సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ జరిగిన సమాచారం కర్నూలు నుంచి ఇక్కడికి గోపి సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తూ అప్పుల బాధలు తట్టుకోలేక అతను వచ్చేసి ఈ విధంగా సెల్ఫీ వీడియో చేస్తున్నాడు. ఇతను వచ్చేసి గత కొన్ని రోజులుగా రాజంపేట పట్టణంలో వచ్చేసి తిరుగుతూ సెల్ఫీ ప్రకారం వచ్చేసి నేను ఎవరిని బాధ పెట్టలేదు, నాకైతే ఈ విధంగా వచ్చేసి ఈ బతకడం నాకు ఇష్టం లేదని చెప్పి చెప్తున్నాడు. అయితే వీళ్ళిద్దరికి కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా సహజీవనం చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇదే విధంగా ఇతనిది కర్నూలు జిల్లా చిన్నవంగలిగా గుర్తించాము. మృతుడికి రెండో భార్య పద్మని కూడా వారం కిందట వచ్చేసి అమ్మగారింటికి పోవడంతో ఇతను ఒంటరిగా ఉండడం వల్ల అతను సెల్ఫీలో రికార్డింగ్ చేసుకునేసి ఇతను ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. అయితే పోలీసుల సమాచారం ప్రకారం అయితే వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ఇక్కడ సమాచారం చెబుతున్నారు. పోస్ట్ మార్టం వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రెడ్డయ్య.